హైదరాబాద్ ఓ కాస్మోపాలిటన్ సిటీ, భిన్న సంస్కృతుల నిలయం, అభివృద్ధి ఆధునికతల మేలు కలయిక. ఇది నాణ్యానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు ఎన్నో సమస్యలకు ఆలవాలం మన నగరం. కొన్ని సమస్యలు ప్రకృతి వైపరీత్యాలతో వస్తే, ఎన్నో సమస్యలు అధికారుల నిర్లక్ష్యంతో ఎదుర్కోవాల్సి వస్తోంది. వేర్వేరు విభాగాల మధ్య సమన్వయ లోపంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అది చిన్నదైనా పెద్దదైనా ప్రజలకు మాత్రం నరకమే చూపుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కార్మిక నగర్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ఓ లింక్ రోడ్డు సమస్య అక్కడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇంకా వర్షాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే ప్రజలకు చుక్కలు చూపుతున్న ఈ రోడ్డు ఎక్కడో మారుమూల పట్టణంలోనిది అనుకునేరు. అదేం కాదు. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనిదే ఆ రోడ్డు. కార్మిక్ నగర్ నుంచి ఎస్పీఆర్ఎల్, బోరబండ, హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రధాన లింక్ రోడ్డు ఇది. ఓ పైప్ లైన్ పనుల కోసం రోడ్డును తవ్విన అధికారులు పనులు పూర్తయిన తర్వాత ఆ రహదారిని పునరుద్ధరించాలనే ఆలోచన మరవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మిక్ నగర్ చౌరస్తా నుంచి దాదాపు కిలోమీటర్ మేర రోడ్డు మొత్తం గుంతలే. దుమ్ము, మట్టి, రాళ్లతో నిండి ఆ మార్గంలో వెళ్లే వేలాది మంది వాహనదారులకు నరకాన్ని చూపుతోంది. పూర్తిగా రోడ్డు మధ్యలో పైప్ లైన్ కోసం తవ్విన అధికారులు దాన్ని అలాగే వదిలేయడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు. ఓ ట్రాలీ ఆటో నుంచి వాటర్ ట్యాంక్ కింద పడిపోవడమే ఆ రోడ్డు పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలాంటి రోడ్లో వాహనాలను ఎలా నడపాలని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఎగుడు దిగుడు రహదారిలో వెళ్తుంటే వాహనాలు ఎగిరి పడుతుండటంతో నడుము నొప్పి వస్తోందని పెద్దలు వాపోతున్నారు. వర్షాలు పడ్డాయనుకున్నా భయంకరంగా అయిపోతుంది. ఎవరైనా పిల్లలు చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అంబులెన్స్ పోదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో అంబులెన్స్ పోదు. ఎంత ఇబ్బంది అవుతుందన్న, ఎంత మందికి చెప్తున్నాం తెలుసా, ఎవడు పట్టించుకుంటలేడు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ ఇది ఇస్తే రోడ్డు తవ్వుడు, లైన్లు వేస్తుంది, గల్లీలలో తవ్వుడు, వృధా ఖర్చులే కానీ ప్రజలకు ఉపయోగించే ఖర్చులు అయితే ఏమీ లేవు. మా పరిస్థితి ఇంత ఆటోలలో పోలేము, నడిచి కూడా పోలేము. ఎవరు వచ్చి ఇక్కడ బుక్ చేస్తారు కూడా తెలియదు. ప్రతిరోజు అప్ అండ్ డౌన్ పోవాలంటే ఎంత ఇబ్బంది మాకు. ఆటో వాళ్ళు ప్రాబ్లం, మళ్ళీ వాళ్ళకి టూ వీలర్స్ ఎంతమంది కింద పడ్డారు చూసిరు. రోడ్ తీసిరు పర్పస్ కోసం తీసిరు, కానీ జల్దీ క్లోజ్ చేయాలి కదా. ఇండోర్ అని పెడతారు ఇట్లా బండి. ఇట్లా గలీజ్గా రోడ్లు ఉన్నాయి. మరి ఇంకా ప్రభుత్వానికి ఇట్లా పట్టించుకోకుంటుంటే ఏం చేస్తారు? ఎవరు మాత్రం ఇంకా డ్రాప్ ఉంటే వచ్చిన ఓలా ఊబర్ కొట్టుకున్నాం. ఈ రోడ్లు ఇట్లా ఉంటే బండి అనుకోవచ్చు మాకు. ఇక ఈ మార్గంలో పాఠశాలలకు వెళ్లే అనేక మంది చిన్నారులు అధ్వానమైన రోడ్డుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఈ రోడ్డు కారణంగా చాలా సమయం ముందే ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోందని, సాయంత్రం ఇంటికెళ్లడానికి ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకెంతో డిఫికల్టీస్ అవుతుందో ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఈ రోడ్ మాకు ఆన్సర్ కావాలి. ఇక వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. చాలా రోజుల నుంచి సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని మండిపడుతున్నారు. తక్షణమే ఈ రోడ్డుపై దృష్టి పెట్టాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కోరుతున్నారు.